ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర పాదపద్మాలకు నమస్కారం. సికింద్రాబాదు. నా పేరు బాలచన్నమ్మ. 2వ సూర 7వ ఆయత్తు. అల్లా వారి హృదయాలపై వారి చెవులపై ముద్ర వేశాడు, వారి కళ్ళపై పొర ఉంది, ఇక వారికి మహాఘోరమైన శిక్ష ఉంది అని కలదు. దీని భావం ప్రకారము వారి చెవులు మూసివేసి దానితో సమానమైపోయాయి అని, అలాగే వారి కనులకు పొర వచ్చి చూడలేని స్థితిలో ఉన్నాయని, మరియు వారి బుద్ధికి కూడా అర్థం కాలేదని హృదయం మీద ముద్ర వేశారని చెప్పారు. అటువంటి వారికి ఎన్ని విధములు చెప్పినా వారు దేవుని నమ్మరు. అందువలన 2వ సూర 6వ ఆయత్తు ఇలా ఉంది: అవిశ్వాసులను నీవు భయపెట్టినా భయపెట్టకపోయినా ఒకటే, వారు విశ్వసించరు. వారిని గురించి 2వ సూర ఇక 2 చోట్ల ఈ విధముగా చెప్పారు. 2వ సూర 18వ ఆయత్తు: వారు చెవిటివారు, మృగవారు, గ్రుడ్డివారు, ఇక వారు సరైన దారికి మరలిరారు. 2వ సూర 71వ ఆయత్తు: సత్య తిరస్కారులకు ఉపమానము ఈ విధముగా చెప్పవచ్చును. పశువుల కాపరి యొక్క కేకను, అరుపును మాత్రమే వినే పశువుల వంటి వారు. అటువంటి వారికి ఆలోచన అన్న మాటే ఉండదు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, వారు అర్థము చేసుకోరు. పశువులు తమ కాపరి యొక్క కేకను, అరుపును మాత్రం గ్రహించి మిగతా ఇతర మాటలను కానీ ఇతరుల కేకలను కానీ వినినప్పటికీ వాటి శబ్దంలోని అర్థంను గ్రహించనట్లు, కొందరు తాము ఎల్లప్పుడూ విను అజ్ఞానపు మాటలను తప్ప ఇతరుల జ్ఞానపు మాటలను అర్థం చేసుకోలేరు. అందువలన వారిని చెవులున్న చెవిటివారిగా, నోరున్న మ్రోగవారిగా, కనులున్న గ్రుడ్డివారిగా చెప్పవచ్చును. దేవుడు తనను నమ్మని వారిని తన నుండి దూరం చేయును. దేవుడు ఆ పనిని స్వయముగా చేయకున్నా శరీరంలోని ఆత్మయే దేవుని పనిని చేసిపెట్టును. అందువలన దేవునికి విధేయులైన వారు మాత్రమే దేవునికి దగ్గర కాగలరు. ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర పాదపద్మాలకు నమస్కారం. ఇంత అవకాశం ఇచ్చిన శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు నమస్కారం.